అయ్యా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయినావు రేవంత్ రెడ్డి గారు? దళిత బిడ్డలు ఓటేయలేదా? దళిత బిడ్డలు నిన్ను గెలిపించుకుని మరి రాష్ట్రానికి సీఎం చేయలేదా? ఈరోజు దళితుల మీద ఎందుకు ఇంత కక్ష కట్టావు? అందరికి నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఇప్పుడు మన స్టూడియోలో అంటే మనది చిన్న స్టూడియో, పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి కట్కూరి సందీప్. నమస్కారం సార్. నమస్తే. ఛానల్ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్తే అన్న. ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను ఉద్దేశించి అన్న ఏం మాట్లాడతాడో, అన్న రాజకీయ ప్రవేశము ఏం చెప్తాడో యూట్యూబ్ ఛానల్ ద్వారా మన అందరం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అన్న నమస్తే. నమస్కారం సార్. నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా. మీరు దాదాపు ఒక 20, 21, 22 సంవత్సరాలు ఒక్కటే పార్టీ జెండాను మోసినట్టు ఎంతో కష్టపడ్డట్టు నాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజము? ప్లస్ మీ రాజకీయ ప్రవేశము ఏ విధంగా అసలు మీరు ముందడికి వచ్చిండ్రు, ఈ బరిలో నిల్చున్నారు, మరి పెద్ద పార్టీలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా ఒక ఓటరు నాడి మీరు ఎలా పసిగట్టి మీ వైపు తిప్పుకుంటున్నారో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి. మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కట్కూరి సందీప్. నేను పెద్దపల్లి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా ఫుల్ టైమ్గా విశ్వాసంగా మరి నేను ప్రజల మధ్యలో ఉంటూ మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. లాక్డౌన్ కరోనా సమయాల్లో ఈ వంశ ఎవరో పెద్దపల్లి ప్రాంత బిడ్డలకు తెలియని వ్యక్తి. కొప్పుల ఈశ్వర్ కూడా అక్రమాలకు పాల్పడుతూ అవినీతి పాలనలలో మరి ప్రజల్ని తప్పుదో పట్టించిన వ్యక్తి కొప్పుల ఈశ్వర్. ఈరోజు కొప్పుల ఈశ్వర్కు ఓటు బ్యాంకు డిపాజిట్ కూడా రాకుండా ఓడించేందుకు ఈ ప్రాంత బిడ్డలు ఎదురు చూస్తున్నారు. గోమాస సీను అసలు ఎవరో తెలియని వ్యక్తి ఈరోజు పార్టీ టికెట్ ఇస్తే పెద్దపల్లికి రావడం జరిగింది. కానీ ప్రజలపైన ప్రేమ భావాలు ఆలోచనతోటి రాని వ్యక్తి ఈ గోమాస సీను. మరి గత 20 సంవత్సరాలు 22 సంవత్సరాల నుండి నీతి నిజాయితీగా మరి పట్టిన ఏజెండా కోసం సిద్ధాంతాలపైన పనిచేసిన బిడ్డను, లోకల్ బిడ్డను, దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాదిగ మహారాజు బిడ్డను ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కానీ మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో చూసుకున్నా కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఈరోజు మరి మాదిగ బిడ్డలను, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మరి ప్రజలకు మరి సంపూర్వకంగా మద్దతు ఇస్తున్నారు, దీవెనలు ఇస్తూ మరి వారు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. కానీ ఈ ప్రాంతానికి చెందిన మంతిని నియోజకవర్గం మరి శాసనసభ్యులైన మేము గెలిపించుకున్న శాసనసభ్యులైన మరి శ్రీధర్ బాబు గారు కనీసం దళితులపైన ప్రేమ లేదు. దళితులు కష్టపడితే మరి నేను మంతిని గడ్డ మీద ఈరోజు శాసనసభ్యునిగా గెలిచినానే విశ్వాసం కూడా లేకుండా మరి దుబాయ్లో ఉన్న సుకున కుమార్ని ఇండియాకు పిలిపించే అవసరం ఏముంది? పెద్దపల్లి పార్లమెంట్లో దరఖాస్తు చేసుకో అని చెప్పి గాంధీ భవన్కు పంపించాల్సిన అవసరం ఏముంది శ్రీధర్ బాబుకు? శ్రీధర్ బాబు మాకు వెంటనే సమాధానం చెప్పాలి. ఇప్పుడుతోటే నీ రాజకీయం ఇంకా ముగింపు కాలేదు, ఇంకా కూడా నీకు ముందు ముందు మంచి స్థాయిలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దళితుల్ని నువ్వు బాధ పెట్టి నువ్వు ఏం సాధిస్తావని కూడా నేను అడుగుతున్నాను. ఈరోజు మంతిని గడ్డ మీద ఏ బీసీ బిడ్డ ఎదగలే, ఏ ఎస్సీ బిడ్డ ఎదగలే, ఏ ఎస్టీ బిడ్డ ఎదగలే, ఏ మైనార్టీ సోదరి మళ్ళు కూడా
ఎదగలేని దాఖలాలు మంతిని కాన్సెన్స్లో ఉన్నది. మంతిని ప్రాంతం ఏం అభివృద్ధి చెందింది? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా నువ్వు అధికారంలో ఉన్నావు. ప్రజలు ఓటేస్తే ప్రజాస్వామ్యంలో గెలిచిన దాఖలాలుని ఈరోజు దళిత బిడ్డలు నీకు ఓటేస్తేనే కదా నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యావు. నీ ఎలక్షన్ కోసం, నీ ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం మంత్రి మండలాలు, గ్రామాలు, గడప గడప ఎన్నికల ప్రచారం నిజాయితీగా చేసిన నీ కోసం, నీ గెలుపు కోసం ఈనాడు మాకేం చేశావు? మాకేం న్యాయం చేశావు? దళిత జాతికి, దళిత బిడ్డలకు అని చెప్పి నేను అడుగుతున్నాను. గెలిచినాక ఒక లెక్క మారిండు శ్రీధర్ బాబు. ఇప్పుడు గెలవకు ముందు నీ దండం పెడతాం, మాకు ఓటేయండి, మంత్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. ఈనాడు మంత్రి గ్రామాలు, మంత్రి మండలాలకు వెళ్తే మంత్రి అవతల ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, శూన్యం. మంత్రి ప్రాంతాల్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, మంచి మంచి అపార్ట్మెంట్లలో ఉంటాడు. కానీ మంత్రి ప్రజలకు ఏం అక్కడ కూడబెట్టింది లేదు. మరి అక్కడ మంత్రిలో ఉన్న దళితుల్ని కానీ, సబ్బండ వర్గాల ప్రజల్ని కానీ మరి మోసం చేసే విధంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. ఈరోజు పెద్దపల్లి గడ్డ మీద మరి స్థానిక బిడ్డలం, మాదిగ బిడ్డలం మేము ఉన్నాం కదా. మేము నీ గెలుపు కోసం నువ్వు ఎమ్మెల్యే కావాలనే ఒక విశ్వాసంతో పనిచేశాం కదా. ఈరోజు మాకెందుకు సంపూర్వకంగా మద్దతు ఇస్తలేరు? మాకెందుకు ఎన్నంటి ఉండి మరి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి మరి ఎందుకు పార్లమెంట్ టికెట్ మరి మాదిగ బిడ్డలకు మాకు ఇప్పియలేదు? అంటే నీ రాకస్తే ఒక రాజకీయం, మరి మా రాకస్తే ఇంకో రాజకీయమా? ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలి. లేకపోతే వచ్చేసారి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం పర్యటిస్తాం. దళిత బిడ్డలం ఏకంగా ఒక్కటై ఉన్నాం. సిద్ధాంతాల మీద పనిచేసే నీతి నిజాయితీ ఉన్న దళిత బిడ్డలం ఇప్పటికన్నా మేము నిజాయితీగానే అడుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని 50 చైర్మన్ పదవులున్నాయి. ఇప్పటికన్నా దళిత బిడ్డల్ని పిలుచుకుని దళిత బిడ్డలకు ఇవ్వాలని కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అయ్యా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయినావు రేవంత్ రెడ్డి గారు? దళిత బిడ్డలు ఓటేయలేదా? దళిత బిడ్డలు నిన్ను గెలిపించుకుని మరి రాష్ట్రానికి సీఎం చేయలేదా? ఈరోజు దళితుల మీద ఎందుకు ఇంత కక్ష కట్టావు? రిజర్వేషన్లు మాయి మరి మాల సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి గారు? అడిగేటోళ్ళు లేరానా? అధికారంలో లేనప్పుడు లెక్కున్నావు, అధికారంలోకి వచ్చినాక దళిత బిడ్డల్ని అణిచివేస్తున్నావు. ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాం సూటిగా. ఆనాడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా ఇదే అవినీతి పాలన చేస్తే చర్మగీతనం బాడిల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొమ్ములు ఇరగొట్టి మరి చిత్తుగా ఓడించి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతోటి చిల్లర రాజకీయాలు చేస్తే ఎవరైనా కానీ అదే కేసీఆర్కు పట్టిన గతి ఈరోజు నీకు కూడా పడుతుందని కూడా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా నీ అహంకారపూర్వకమైన మాటలు బంద్ చేసుకుని మరి సబ్బండ కులాలను ఏకం చేసుకుని అభివృద్ధి చేసే మార్గాలను నడిపియాలి ప్రజాస్వామ్యాన్ని. నీ ఇంటికి నువ్వు కుటుంబ పాలన చేస్తున్నావు. ఒక్కింట్లో 3 టికెట్లు ఎట్లిస్తావు? గడ్డ వివేక్ కుటుంబానికి మేము అడుగుతున్నాం. పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో మాదిగలది రిజర్వేషన్. దమ్ము ధైర్యం ఉంటే అదే వివేక్ను కానీ, అదే గడ్డం వినోద్ను కానీ, ఇదే అమ్ములు బేబీ వంశీకృష్ణను కానీ జనరల్లో కొట్లు మాడండి. జనరల్లో మరి వాళ్ళని పోటీ చేయమని మీరు సంపూర్వకంగా సపోర్ట్ చేయండి. మా రిజర్వేషన్లో ఈరోజు ఈ దొంగ నా కొడుకుల్ని తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చి మా కులానికి మాకే మరి గొడవలు పెట్టే విధంగా నువ్వు ముందుండి నడిపిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు, దళిత బిడ్డల పాపం నీకు ఊరికనే పోదు, నీకు నీ కుటుంబానికి కూడా దాక్తుంది అనేది నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కానీ నీ అహంకారపూరితమైన మాటల్ని అదుపులో పెట్టుకుని దళిత బిడ్డల్ని ముందు పెట్టుకో. దళితులు లేనిది నువ్వు ఆనాడు మల్కాజ్గిరిలో ఎంపీ కాలేదు. దళిత బిడ్డలు, దళిత సోదరిమల్లు నీ వెంట ఉండి నీకు ఓటేసి గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు, అమాయకమైన మా దళిత బిడ్డల మీద ఈరోజు కుటుంబ పాలనని తీసుకొచ్చి పెట్టి మరి ఈరోజు మా మీద ఉసుగొల్పుతున్నావు. రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేదానికి వచ్చిన రేవంత్ రెడ్డివి. నువ్వు దళితుల మీద నీకు ప్రేమ లేదు, దళితుల మీద నీకు విశ్వాసం లేదు, కుట్రపూర్వకమైన చిల్లర రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి గారు నీకు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికన్నా నువ్వు నీ అహంకారం బంద్ చేసుకుని దళితుల పక్షాన నిలబడు. మా దళితుల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నావు. నీకు దమ్ము, ధైర్యం, విశ్వాసం ఉంటే ఇప్పటికైనా కానీ పెద్దపల్లి పార్లమెంటు అమ్ములు బేబీ వంశీకృష్ణను ఓడించి నీకు గిఫ్ట్గా పంపుతున్నాం. చలో కాసుకో రేవంత్ రెడ్డి గారు. చిల్లర రాజకీయాలు ఎప్పుడు చేసినా భూస్థాపితం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు. మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు నిజంగా దేవుళ్ళు, వారందరికీ మేము రుణపడి ఉంటాం. వారి పాదాలకు మేము చేతులు జోడించి మొక్కుతాం. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. 23 సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతాల మీద పనిచేసిన మాదిగ బిడ్డలం, మహారాజు బిడ్డలం. ఎవరికి అమ్ముడు పోలే, ఏ పార్టీకి అమ్ముడు పోలే. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు, ధర్మపురి నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే విధంగా ఈ దాసరి మనోహర్ రెడ్డి గారు కూడా పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవ్వరికి భయపడకుండా మేము నికార్సంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న ఘనత మాది. ఈరోజు మేము గెలిపించుకున్న అధికారంలో తెచ్చుకున్నాక 7 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు ఈరోజు దళితుల బిడ్డల్ని ఏకగ్రీవంగా మోసం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది, ఈ శాసనసభ్యులని కూడా నేను తెలియజేస్తున్నా. విజయరమణారావు ఓడిపోయే ముఖాన్ని గెలిపించుకున్న అధికారంలోకి తీసుకొచ్చి పెద్ద పీఠం మీద కూర్చోబెడితే కొమ్ములు పెరిగి మరి పెద్దపల్లి ప్రాంత ప్రజల్ని మోసం చేసి మరి ఈరోజు అమాయకమైన మా దళిత బిడ్డల మీద కుట్ర పెట్టుకుని మరి చిన్న ఫోరన్ అమ్ములు బేబీని తీసుకొచ్చి ఒక ఐటీ శాఖ మంత్రి పక్క కూర్చోబెట్టుకుని ఓటేయండి అంటాడు. ఇది నీకు న్యాయమేనా? ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను శ్రీధర్ బాబు గారిని. మంత్రిని గడ్డ మీద ఏ బిడ్డ అనేది కానీ ఇస్తలేవు. మా పెద్దపల్లి పార్లమెంటు మీద కూడా కుట్ర పొంది నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఇక్కడ దళిత బిడ్డల మేము లేమా? నీ గెలుపు కోసం మేము కష్టపడలేదా అని అడుగుతున్నాం. ఎన్ని ఏమైనా ఇక్కడ బీజేపీ గోమాస సీను గెలుస్తలేడు. మరి నువ్వు పంపించిన నీ అమ్ములు బేబీ కూడా, గడ్డం వంశీకృష్ణ కూడా చిత్తుగా ఓడిపోతాడు. రాసుకోండి. 7 మంది శాసనసభ్యులకి చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోండి మీ జీవితాల్లో. ఏ విధంగా మండలాలు, గ్రామ స్థాయిలో ఎలక్షన్ల ప్రచారం చేస్తాల్లో ప్రజలన్నీ నిజాయితీగా గ్రహిస్తాళ్ళు. మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు దేవుళ్ళు, వారు న్యాయమే చేస్తారు. కష్టపడ్డ వారు ఎంబడే ఉంటారు. అదే విధంగా కొప్పుల ఈశ్వర్, కేసీఆర్ పంపిన ఓ గాలిపటమా, నువ్వు ఓడిపోతున్నావు. ఈ ముగ్గురిని ఓడించి హైదరాబాద్కు పంపడమే మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సిద్ధాంతం. ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఈ 3 నేషనల్ పార్టీ ఎంత డబ్బిచ్చినా, ఏం చేసినా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మరి డబ్బు తీసుకుంటారు. కానీ కష్టపడ్డ వారిని గుర్తించే గడ్డ మా పెద్దపల్లి పార్లమెంటు గడ్డ. ఈసారి నన్ను భారీ మేయర్ తోటి గెలిపించుకుంటారని నాకు 7 కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్వకంగా, నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నాకు సంపూర్వకంగా మద్దతు ఇస్తున్నారు. నా ప్రజానికానికి, నా ప్రజలకు, నా దేవుళ్లకు రుణపడి ఉంటా. నన్ను భారీ మేయర్ తోటి గెలిపించి ఈ యువ నాయకుడిని పార్లమెంటుకు పంపేందుకు ఏకంగా మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఉన్నారని కూడా తెలియజేస్తున్నా. నా గాజుల గుర్తుకు ఓటేసి భారీ మేయర్ తోటి గెలిపించి నన్ను పార్లమెంటుకు పంపాల్సిందిగా ప్రజల్ని వేడుకుంటున్నాను. ఇక్కడ పార్లమెంటు పరిధిలో ఆనాడు ఆగం చంద్రశేఖర్ని కూడా తీసుకొచ్చిళ్ళు. వికారాబాద్ ఎక్కడ, పెద్దపల్లి జిల్లా ఎక్కడ? వికారాబాద్ నుండి ఆగం చంద్రశేఖర్ని కూడా తీసుకొచ్చి చిల్లర రాజకీయాలు చేసి 7 మంది శాసనసభ్యులు అప్పుడు కూడా మరి 25 కోట్లు ఒక్కొక్కరు తీసుకుని ఆగం చంద్రశేఖర్ని, కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు, మేము కాంగ్రెస్లో ఉన్నాం కదా, అమాయకమైన ఆగం చంద్రశేఖర్ని తీసుకొచ్చి డబ్బు తీసుకుని
డిపాజిట్ రాకుండా ఓడించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కాదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కాదా? ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది అనుకుంటారు? అదే విధంగా పెద్దపల్లి గడ్డ మీద వంశీ కూడా ఓడిపోతాడు. రాసుకోండి ఎమ్మెల్యేలారా, 7 మంది ఎమ్మెల్యేలారా రాసుకోండి. మీరు ఎంత ప్రచారం చేసినా, ఎంత దింపినా కుట్రపూర్వక రాజకీయాలు చేస్తారు. పెద్దపల్లి పార్లమెంట్లో వివేకు అసలు లాక్డౌన్ సమయాల్లో ఎటుపోయిండు, వినోద్ ఎటుపోయిండు, గడ్డం వంశీకృష్ణ ఎటుపోయిండు, మాట్లాడే సబ్జెక్ట్ లేని వంశీకృష్ణ ఈరోజు మరి మంచిర్యాల జైపూర్ పవర్ ప్లాంట్ మీద మాట్లాడుతుండు. సబ్జెక్ట్ లేని పిల్లగాన్ని తీసుకొచ్చి మరి ముంగడ పెట్టి లైవ్లో మాట్లాడిపిస్తే సబ్జెక్ట్ లేదు. అసలు ఎవరు వంశీకృష్ణ అని అడుగుతున్నా, పెద్దపల్లికి ఏం సంబంధం అని చెప్పి అడుగుతున్నా. కోట్ల డబ్బుంటే జనరల్లో కొట్లాడండి, తెలంగాణ రాష్ట్రాల్లో జనరల్ సీట్ల కొట్లాడని మీ దమ్ము చూపించండి. అమాయకమైన మా రిజర్వేషన్ల మీద, మా దళిత మాదిగ బిడ్డల రిజర్వేషన్లల్లో మా కడుపు మీద కొట్టి ఈరోజు మీరు టిక్కెట్లు తెచ్చుకుని పోటీ చేస్తారు. మాదిగల పాపం ఉత్తానే పోదు. ఈ భారత దేశానికే మాదిగ బిడ్డలు మహారాజు బిడ్డలు, మేము దేవుళ్ళతో సమానం. మా పుట్టుక ఈ భూమి పుట్టినప్పుడు పుట్టిన జామమంతుల బిడ్డలం. మమ్మల్ని ఎంత మోసం చేసి మమ్మల్ని గొడగొడ ఏడిపించినా మా ఉసురు వెంటనే రాకుతుంది. ఈ 7 మంది ఎమ్మెల్యేలకని కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారం అందరికీ శాశ్వతం కాదు. రాబోయే 5 సంవత్సరాల ఎలక్షన్కు మీరు ఓడిపోతున్నారు, అది గమనించుకోండి. యావత్ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మీ రాజకీయ విధానాలు 7 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వివేక్ అమ్ముడు పోయారు. వివేక్ ఇచ్చిన పైసలు తీసుకుని చిల్లర రాజకీయాలు చేస్తారు. ప్రజలారా, ఒక్కసారి ఈ పేదింటి బిడ్డను, ఈ మాదిగ బిడ్డను లోకల్లో పుట్టి పెరిగి చదువుకున్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రజలారా. మీ పాదాల దగ్గర నేను ఉండి సేవలు చేసుకునే భాగ్యాన్ని కల్పించండి ప్రజలారా. గాజుల గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకుని పార్లమెంటుకు పంపాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రజలారా.